బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ మొక్కలను నాటారు. తల్లి పేరుపైన ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి సంరక్షించాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు ఇది ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. తల్లిపై ప్రేమకు గౌరవానికి చిహ్నంగా ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరు మీద లేదా తల్లితో కలిసి ఒక మొక్కను నాటాలని బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షుడు గంధమల్ల ఆనంద్ గౌడ్ పిలుపునిచ్చారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏక్ పేడ్ మాకే నామ్ కింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతిలో ప్రతి ఒక్కరికి గాలి, నీరు ఎంత ముఖ్యమో మొక్కలు కూడా అంతే అవసరమని తెలిపారు. 12 సంవత్సరాలు అవినీతి లేని పరిపాలన సాగిస్తున్న నరేంద్ర మోదీ తల్లి పేరుతో ప్రారంభించిన ఏక్ పేడ్ మాకే నామ్ పే దేశవ్యాప్తంగా ఎంతో మందికి స్ఫూర్తినిస్తోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు ఆర్కే శ్రీనివాస్, మంగేష్ కుమార్, నవీన్, కిరణ్, బాలచందర్, శ్రీనివాస ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఏక్ పేడ్ మాకే నామ్ తల్లి పేరిట ఒక మొక్క అనేది 2024 జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఒక గొప్ప పర్యావరణ పరిరక్షణ ప్రచారమని బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షుడు గంధమల్ల ఆనంద్ గౌడ్ పేర్కొన్నారు. ఏక్ పేడ్ మాకే నామ్ ముఖ్య ఉద్దేశాలు పర్యావరణ పరిరక్షణ, వాతావరణంలో పచ్చదనాన్ని పెంపొందించడం, కాలుష్యాన్ని తగ్గించడం, భూమిని పరిరక్షించడం అని వివరించారు. మనకు జన్మనిచ్చి నిస్వార్థంగా ప్రేమించే తల్లిని గౌరవిస్తూనే జీవకోటికి ఆసరాగా నిలిచే ప్రకృతిని కాపాడుకోవడం అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సామాన్య ప్రజల నుండి మొదలుకొని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల విద్యార్థులు అందరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా మాకే నామ్ ఏక్ పేడ్ అనే కార్యక్రమాన్ని మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు తీసుకోవడం జరిగింది. దానిలో క్రమంగా ఈ రోజు మల్కాజ్గిరి అసెంబ్లీలోని గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద మా అసెంబ్లీ కన్వీనర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ యొక్క మాకే నామ్ ఏక్ పేడ్ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రాంత ఓబీసీ అధ్యక్షులు గంధమల్ల ఆనందన్న గారు కూడా ఈ కార్యక్రమానికి వీచేయడం జరిగింది. అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం చేసుకున్నాం. మల్కాజ్గిరిలో ఉన్న ప్రజలందరికీ ఒక సంకేతం, మనం చల్లగా ఉండాలంటే మనకు పరిసరాలు కూడా, ప్రకృతి కూడా చల్లగా ఉండాలి. ప్రకృతి చల్లగా ఉండాలంటే ప్రతి ఒక్కరు చెట్టు నాటాలి. ఆ చెట్టుని కాపాడుకునే బాధ్యత కూడా చెట్టు ఎవరు నాటిందో వాళ్ళదే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడి మన భవిష్యత్తును కూడా కాపాడుకోవాల్సిందిగా మనవి చేస్తూ భారత్ మాతాకి జై. మోడీ గారు ఫస్ట్ ప్రధానమంత్రి అయినప్పుడు ఏక్ నేక్ కామ్ దేశ్ కే నామ్ అనే ఒక పిలువ ఇవ్వడం జరిగింది. అదే అర్థం ఏంటంటే ఒక్క దేశం బాగుపడాలంటే ఒక్క మంచి కార్యక్రమం, ప్రతి పౌరుడు ఒక మంచి కార్యక్రమం చేయమని అన్నారు. అందులో భాగంగా ఈ రోజు మోడీ గారు ఏక్ పేడ్ మాకే నామ్ అనే కార్యక్రమం చేపడుతున్నారు. ఈ కార్యక్రమం ఏంటంటే ప్రతి ఒక్క పౌరుడు తన వంతుగా ఒక చెట్టును నాటాల్సిందిగా ఆయన మనవి కోరుకుంటున్నారు. ఎందుకంటే పర్యావరణం కాపాడితేనే మనందరం చల్లగా ఉంటాం. ఈ సదుద్దేశంతో చేస్తున్న ఆ వ్యక్తికి మనం ఎల్లవెల్లలో మనం సపోర్ట్ గా ఉండాలని ప్రతి ఒక్క పౌరుడు తన వంతుగా ఒక చెట్టు నాటి దాన్ని ఎదిగేదాకా దాన్ని కాపాలా చేయాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.